హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎంతగానో లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు స్టోరీ ఏంటంటే దీక్ష. అయితే ఈరోజు స్టోరీ దీక్ష గురించి చెప్పబోతున్నా. దీక్ష ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావడంతో మీ అందరికీ తెలిసిందే. సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అలాగే టైం కూడా ఎలా గడుస్తుందో తెలియదు. ఆ రోజు నైట్ దగ్గర దగ్గర టైం 10:30 అవుతుంది. 10:30 అవుతుంటే అప్పుడే దీక్షకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో వాళ్ళ మదర్ దీక్షతో మాట్లాడుతూ, అమ్మ ఇప్పుడు టైం దగ్గర దగ్గర 10:30 అవుతుంది, ఇంటికి త్వరగా వచ్చేయి అని చెప్పి కాల్ చేస్తుంది. అంటే అప్పుడు దీక్ష, నేను ఇంత పెద్ద ఆఫీస్ని రన్ చేస్తున్నా, ఒక 10 నిమిషాల్లో ఇంటికి రాలేనా అని చెప్పేసి నవ్వుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తున్న తర్వాత దీక్ష ఒక బస్టాండ్ దగ్గరికి వెళ్తుంది. బస్టాండ్ దగ్గరికి వెళ్తే ఆ బస్టాండ్లో ముగ్గురు వ్యక్తులు బస్టాండ్లో బస్సు ఎక్కుతుంది. బస్సు ఎక్కిన తర్వాత అదొక ప్రైవేట్ బస్. ఆ బస్సులో ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉంటారు. ఒకరు తాగుబోతుడు, ఇంకోడు పెద్ద ముసిలాప. వాళ్ళు దీక్షని అదో విధంగా చూస్తూ ఉంటారు. అది ఎందుకో దీక్షకు అర్థం కాదు. అలా చూస్తూ ఉన్నప్పుడు సడన్గా దీక్ష చాలా భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు మరింత దగ్గరగా వచ్చి దీక్ష పక్క సీట్లోనే కూర్చొని మరీ చూస్తూ ఉంటారు. దీక్షని చూస్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొకరు బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కి దీక్ష పక్కన కూర్చొని, చూడండి మీరెవరో నాకు తెలియదు, కానీ వాళ్ళెవరో మనల్ని చూస్తూ ఉన్నారు, మనం నెక్స్ట్ స్టాప్లో దిగిపోదాం అని చెప్పి దీక్షతో అంటాడు. సరే అని దీక్ష కూడా వాళ్ళెవరో అనుమానంగా చూస్తున్నారని దీక్ష బస్సు నెక్స్ట్ స్టాప్లో దిగిపోతుంది. నెక్స్ట్ స్టాప్లో దిగిన తర్వాత అతను ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే దీక్ష సరే అని ముందుకు వెళ్ళిన అతన్ని దీక్ష ఆపుతుంది. ఆపి, ఏ మిస్టర్ ఆగు అంటే అతను ఆగడు. ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. దీక్ష కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. అతను చేయి పట్టుకొని లాగితే అతను సరిగ్గా వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగితే అతని ముఖం ఎవరో రంపంతో కోసినట్టు, మొత్తం చెక్కేసినట్టు చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసిన దీక్ష చాలా భయపడుతుంది. భయపడి వెంటనే పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఆత్మ మాత్రం దీక్ష వెనకలే వస్తుంది. అప్పుడు దీక్షకు అర్థమవుతుంది, బస్సులో ఉన్న వాళ్ళు కాదు దెయ్యం, ఇతనే దెయ్యం అని. అలా దీక్ష వెనకాలే పరిగెడుతూ వస్తుంటే దీక్ష ఒక కారు దీక్ష వైపే వస్తుంది. అది దీక్షని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అది దీక్ష పైన వెళ్ళిపోవడంతో దీక్షకి ఏమర్థం కాదు. మళ్ళీ కాసేపటికి అర్థమవుతుంది దీక్ష కూడా చనిపోయింది అని.